ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో మనం సుందరకాండ 2వ సర్గలో ఉన్నాం. ఇవాల్టి కథా కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ఒక్కసారి గురుస్తుతి, తదుపరి సీతారాములకు నమస్కారం చేసి కథాక్రమంలో ప్రవేశిద్దాం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. ఆంజనేయ స్వామి తాను భావిస్తారు, నేను ఏ రకంగా ఆ సీతాదేవిని చూడగలను, అసలు సీతాదేవి జీవించి ఉందా లేక లేదా, ఈ విషయం ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిస్తాను. ఈ రాక్షసులు ఆ రామలక్ష్మణుల దగ్గర నుంచి సీతమ్మ వారిని తీసుకువెళ్ళడం వంచనీయ అంటారు. మాట ఇక్కడ వాడతారు, ఆయన వంచనీయ అని చెప్తారు వాళ్ళు. అంటే మోసం చేసి, వంచన చేసి ఆయన తీసుకువెళ్ళిపోయాడు రావణాసురుడు. అలాగే నేను కూడా వీళ్ళని మోసం చేసి సీతమ్మ వారిని వెతకడానికి ప్రయత్నం చేస్తాను అంటారు. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా. ఇంకా ఈ రావణాసురుడి కంట పడకుండా నేను మా సీతామాతను ఏ రకంగా చూడగలను? నవినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజాం. భూతాశ్చార్ధా విపద్యంతే దేశకాల విరోధితాః విక్లబం దోసమాసాద్య తమః సూర్యోదయే యథా అర్ధానర్ధాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూతాః పండితమానినః. నవినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం ను న వృథా భవేత్. ఎవరినన్నా మనం ఒక పని మీద పంపించామనుకోండి, వాడు తన యొక్క తెలివితేటలు ఉపయోగించి ఆ పనిని సఫలం చేసుకురావడం, అలాగే పంపించిన దానికన్నా కూడా ఎక్కువగా ఆ పని చేసుకురావడం, ఇది మొదటి లక్షణం దూతకు. పంపించిన పనికి పంపించినట్లుగానే చేసుకుని రావడం మధ్యమ లక్షణం. పంపించిన దాన్ని పరిపూర్ణంగా చెడగొట్టేయడం అధమ లక్షణం. అందువల్ల ఇప్పుడు నేను ఏ రకంగా సీతాదేవిని వెతుక్కోవాలి ఇక్కడ? ఇంకా ఇంత లంకానగరం అంతా తిరిగిన తర్వాత సీతాదేవి ఎక్కడన్నా కనబడుతుందా లేక కనబడదా? ఇంత కష్టపడి ఆ పక్క నుంచి ఈ పక్క దాకా దూకి వచ్చాని, ఈ దూకి వచ్చినటువంటి ఈ కష్టం మరి వృధా పోతుందా అని తన మనసులో పరిపరి విధాలు భావిస్తున్నారు స్వామి. మయి దృష్టేతు రక్షోభి రామస్య విదితాత్మనః భవేద్వర్ధనిదం కార్యం రావణానర్ధమిచ్చతః. నహి శక్యం క్వచిస్తాతుం అవిజ్ఞాతేన రాక్షసైః అపి రాక్షస రూపేణ కిముత్యానేన కేనచిత్. ఇక రామకార్యం చెయ్యాలి అంటే నేను పోనీ ఈ రాక్షసుల రూపంలో గాని మారిపోయి చూడన సీతాదేవి ఎక్కడుందో వెతకనా అనుకున్నాడు ఆయన. వాయురప్యత్ర నాజ్ఞాతః చరేరితి మతిర్మమ. అసలు ఇక్కడ గాలి కూడా రావణాసురుడి యొక్క ఆజ్ఞకు లోపడే గాలి వీస్తోంది తప్ప, అలాంటప్పుడు నేను రాక్షసుడిగా మారి వీళ్ళ మధ్యలో తిరిగేస్తే వీళ్ళలో ఎవడో ఒకడు గుర్తుపట్టేస్తాడేమో,
అని అనుకున్నారు ఆయన. నహ్యస్తవిదితం కించిత్ రాక్షసానాం బలీయసాం, అంటే మనం చూడండి చీమ చిటుక్కుమంటే తెలిసిపోతుంది వాడికి అని. కొంతమంది నిద్రలో చూడండి మత్తు నిద్ర పోరు, అలానే మత్తు నిద్ర పోతారు, చిన్న శబ్దమైనా మెడిపోతుంది. కొంతమంది ఏనుగు వచ్చి మీద పడుకున్నా సరే తేలరు తెమలరు వాళ్ళు. అలాగా ఇహాహం నిరితిష్టామి స్వేన రూపేణ సంవృత వినాశయం ఉపయాస్యామి భర్తురథ్యహీయతే. నేను ఇంకా ఈ నా శరీరం తాలూకు విషయాల్లోనే ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇలాగ ఆలోచిస్తూ వచ్చిన పని కాస్త చెడిపోవచ్చు, అందుకని ఏం చెయ్యను అని ఆలోచించారు. తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః లంకాం ఉపదిశ్యామి రాఘవస్య సిద్ధయే. అందువల్ల రాత్రి అయ్యేదాకా ఎదురు చూస్తాను, ఎదురు చూసిన తర్వాత నేను నా రూపాన్ని బాగా తగ్గించుకుని వెతుకుతాను అనుకున్నాడు ఆయన. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. అందువల్ల రాత్రి అయిన తర్వాత ఈ రావణాసురుడు యొక్క లంకలో ప్రతి భవనంలోనూ కూడా ప్రతి గదిని కూడా జాగ్రత్తగా వెతుకుతాను, ఎక్కడన్నా సీతామ్మవారిని దాచి ఉంచారేమో అని. ఇది నిశ్చిత్య హనుమాన్ సూర్యాస్తమయం కతి. అందువల్ల నేను సూర్యాస్తమానం అయ్యేదాకా ఇక్కడే ఉంటాను అని ఆ చెట్ల వెనకాలే ఉన్నారు ఆయన. పెద్ద వనం ఉంది ఆ సముద్రపుడున, అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే సూర్యుడు అస్తంగతుడయ్యాడో ఆచకాంక్షే తదా వీరో వైదేహ్యా దర్శనోత్సుక. అమ్మయ్య, సూర్యుడు మొత్తానికి కిందకి దిగిపోయాడు, ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి ఈ రాత్రి దాకా ఎందుకు ఆగాడు ఆయన? చీకటి మనకి సహాయం చేస్తుంది. సహజంగా మన ఇంటికి 12 గంటలకి 1 గంటకి దొంగలు రారు కదండి, మధ్యాహ్నం రాత్రిపూటే వస్తారు. ఎందుకు వస్తారు అంటే అది అన్ని రకాలుగా సగం కార్యం కలిసి వస్తుంది. అందుకని ఈ రాత్రిపూట నేను ఈ రామలంకలో తిరగడానికి బాగుంటుంది అనుకున్నాడు ఆయన. ప్రదోషకాలేహనం సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి. ఎప్పుడైతే సూర్యుడు చివరకు వచ్చేశారో, అస్తంగతుడు అయ్యాడో, తన యొక్క దేహాన్ని క్రమక్రమంగా బాగా తగ్గించేశారు ఆయన. ఎంతవరకు తగ్గించారు? వృషదంశక మాత్రస్థం బభూవాద్భుత దర్శన. వృషదంశకము అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే, మన ఇళ్లలో తిరుగుతున్న పిల్లి, ఒక మామూలు పిల్లి, మన ఇంట్లో తిరిగే పిల్లి ఎంత ఉంటుందో ఆ స్థాయికి తన శరీరాన్ని దించుకున్నారు ఆయన. ప్రదోషకాలే హనుమాన్ తూర్ణం ఉత్పత్య వీర్యవాన్ ప్రవేశ పురీం రమ్యాం సుభక్త మహాపదాం. దాంతో ఆయన ప్రాకారాలతో నిండి ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని తాను వేగంగా ఎగిరి అటుపక్కకు దూకాడు ఆయన. మొదటి ప్రాకారంలోంచి దూకి ప్రాసాదమాలావిదతాం స్తంభై కాంచన రాజతై శాతకుంభమయేజ్జాలై గంధర్వ నగరోపమాం. చూస్తే అంతా మాయలా ఉంది ఈయనకి. అక్కడ అన్నీ కూడా బంగారపుతో తాపడం చేయబడినటువంటివే. ఆ బంగారంతో తాపడం చేయబడినటువంటి రేకులకు అనేక రకాలైనటువంటి వజ్రవైఢూర్య గోమేదక పుష్యరాగ మరకత మాణిక్యాలన్నీ కూడా తాపనం చేయబడి ఉన్నాయి. ఏది బంగారం కానిది లంకానగరంలో లేదు. సప్తభౌమాష్టభౌమైశ్చ సదర్శ మహాపురీం తలై స్ఫటిక సంకీర్ణై కార్తస్వర విభూషితై. 7, 8 అంతస్తులు లంకానగరంలో అతి చిన్న కొంపలు, అతి చిన్న ఇళ్ళు ఏంటయ్యా అంటే లంకానగరంలో 7, 8 అంతస్తుల బిల్డింగ్లు, అంతకన్నా ఎత్తైనవే ఉన్నాయి. అలాంటి వాటిని చూశాడు ఆయన. ఆ ఇళ్లకున్నటువంటి మెట్లన్నీ కూడా స్ఫటికాలతో చేయబడి ఉన్నాయట. చూడండి లంకానగరం తాలూకు గొప్పతనం ఏంటో. వైఢూర్యమణి చిత్రైశ్చ ముక్తాజాల విభూషితై తలై సుశిబిరేతాని పవనాన్యత్ర రక్షసాం. వైఢూర్యాలన్నీ కూడా ఆ స్ఫటికాలకు పక్కన తాపడం చేయబడి ఉన్నాయి. ఇళ్ల ముందన్నీ కూడా రకరకాల సైజుల ముత్యాలని పేరుల్లా వేలాడదీశారు. చూడండి, మనం ప్లాస్టిక్ పూసలు కట్టెలు పెట్టుకుంటాం కదా ఇంట్లో, అలా వాళ్ళు ముత్యాలు పెట్టారు, మేలి ముత్యాలు. కాంచనాచ చిత్రాన్ని తోరణాచ రక్షసాం
లంకాం ఉద్యోతయామాసు సర్వత సమలంకృతాం. రకరకాలైనటువంటి తోరణాలు, బంగారు తోరణాలు ఉన్నాయటండి. తోరణం అంటే మీకు ఎలా చెప్పను, మంటికి కట్టుకునే తోరణం కాదు. ఏదైనా ఒక పెద్ద గుడికి, ఇప్పుడు ఏటివారు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి బ్రిడ్జి దిగి మనం పక్కకు తిరిగిన వెంటనే పెద్ద ఆర్చి కనబడుతుంది చూసారా, దాని తోరణం అంటారు. అలాగే ప్రతి ఇంటి ముందు కూడా తోరణాలు ఉన్నాయటండి. అచింత్యాం అద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపి ఆసీద్ విషణ్ణో హృష్టస్య వైదేహ్యా దర్శనోత్సుకః. అలా ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని చూసి ఒక్కసారిగా మనసులో బాధ కలిగింది ఈయనకి. అలాగే సీతమ్మ వారిని చూడబోతాను కదా కొంతసేపట్లో అన్న ఉత్సాహము కలిగింది. సపాండురోర్విద్ధ విమానమాలిని మహార్హ జాంబూనరజాల తోరణాం యశస్విని రావణ బాహుపాలితాం క్షపాచరై భీమబలై సమావృతాం. రావణాసురుడి చేత పరిపాలించబడుతున్నటువంటి ఆ లంకా నగరం తెల్లటి మేడలతో ఉందటండి. అలాంటి అద్భుతమైనటువంటి విమాన ప్రాకారాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇంకా బంగారు కిటికీలు, వైఢూర్యాలు, గోమేధికాలు, కుచరాగాలతో ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితాని విరదత్యలోకం ఉత్తిష్టతే నైక సహస్రరశ్మి. ఇలా ఈయనకి కూడా సహాయం చేద్దామని భావించాడేమో చంద్రుడు. ఈ తూర్పు సముద్రంలోంచి క్రమక్రమంగా పైకి వస్తున్నట్టు ఆయన. ఆ రోజు ఏం రోజు? పున్నమి. ఆ రోజు పౌర్ణమి, ఈయన వెతకడానికి వెళ్ళిన రోజు. శంఖప్రభం క్షీరం మృణాలవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహరిప్రవీర ఓప్లూయమానాం సరసీవ హంసం. అలా చంద్రుడు క్రమక్రమంగా పైకొస్తూ ఉంటే ఆకాశం అంతా నల్లగా ఉంది. చూడండి, నీళ్లు మనకు నల్లగా కనబడతాయి చెరువుల్లో వాటిల్లో. దానికి మధ్యలో ఒక హంస తిరుగుతోందనుకోండి, తెల్లటి హంస చెరువులో, చూడడానికి చాలా బాగుంటుంది. అలా ఆకాశం నల్లగా ఉంటే ఈ తెల్లటి మంచు ముద్దలా ఉన్నటువంటి చంద్రబింబం అలా అలా పైకి వస్తూ ఉంటే ఒక హంస తిరుగుతోందా అన్నట్లుగా అనిపించిందట. విద్యార్షే శ్రీమద్ రామాయణి వాల్మీకీయే ఆది కావ్యే సుందరకాండే ద్వితీయ సర్గ. 3వ సర్గలోకి వద్దాం. సలంబ శిఖరే లంబే లంబతో యద సన్నిధే సత్వమాస్తాయ మేధావి హనుమాన్ మారుతాత్మజ నిశిలంకాం మహాసత్వో విదేశ కపికుంజరః రమ్యకాననతోయాఢ్యాం పురీం రావణ పాలితాం. ధైర్యం తెచ్చుకుని దాంట్లో ప్రవేశించేట ఆ లంకా నగరం లోపలికి. శారదాంబుధర ప్రఖ్యై భవనైరుపశోభితాం సాగరోపమిర్ఘోషాం సాగరానిల సేవితాం. ఇంకా బలిష్టమైనటువంటి భవనాలతో నిండి ఉందట ఆ అద్భుతమైనటువంటి ప్రాకారం అంతా కూడా. ఇంకా సముద్రం నుంచి వీచేటువంటి గాలి ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా ఆనందింపజేస్తోంది. హరి ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.